హలో ఎవ్రీవన్. ఐపీఎల్ 2026 మీద మనం టీమ్ వైజ్ డీప్ అనాలిసిస్ సిరీస్లో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టీం ఒక స్పెషల్ టీం. టాలెంట్ ఉంది, పొటెన్షియల్ ఉంది, పేరు కూడా ఉంది. కానీ ఒక్క క్వశ్చన్ ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకు ట్రాఫీ గెలవలేకపోతుంది? సంవత్సరాలుగా డీసీ అంటే నెక్స్ట్ ఇయర్ కప్ టీం, ఫ్యూచర్ స్ట్రాంగ్ టీం అని చెప్తారు. కానీ ఐపీఎల్ 2026లో ఆ ఫ్యూచర్ ఫైనల్లీ ప్రెజెంట్ అవుతుందా, లేదా మళ్ళీ స్టోరీ ఇన్కంప్లీట్ గానే మిగిలిపోతుందా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే డీసీ 2026 స్క్వాడ్లో ఉన్న ప్రతి స్ట్రెంగ్త్ అండ్ ప్రతి వీక్నెస్ ని చాలా కామ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఢిల్లీ క్యాపిటల్స్ ఎమోషనల్ టీం కాదు, ట్రెడిషనల్లీ అగ్రెసివ్ టీం కూడా కాదు. డీసీ ఒక ట్రాన్సిషన్ టీం, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి మారే పేస్ లో ఉంది. ఐపీఎల్ 2026 స్క్వాడ్ అదే రిఫ్లెక్ట్ చేస్తుంది కూడా. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, అతనితో పాటు కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, నితీష్ రాణా, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, లుంగి ఎంగిడి, కైల్ జెమిసన్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పటుమ్ నిశంక, పృథ్వీ షా లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈ స్క్వాడ్ ని ఒక్కసారి చూడగానే ఒక విషయం క్లియర్ అవుతుంది. డీసీ ఫ్లాషీ స్క్వాడ్ కాదు, డీసీ బ్యాలెన్స్డ్ స్క్వాడ్. ముందుగా కెప్టెన్సీ గురించి మాట్లాడాలి. అక్షర్ పటేల్ కెప్టెన్సీ చాలా మందికి సర్ప్రైజ్ అయ్యి ఉండొచ్చు, కానీ డీసీ మేనేజ్మెంట్ లాజిక్ సింపుల్. అక్షర్ కామ్, కన్సిస్టెంట్ అండ్ ఈగోలెస్. ఐపీఎల్ లో కెప్టెన్ ఈగో టీమ్ ని బ్రేక్ చేస్తుంది, కానీ అక్షర్ అలా కాదు. ఈ లీడ్ సైలెంట్లీ. డిసిషన్ బిగ్ జెస్చర్ తో కాదు, క్లారిటీతో తీసుకుంటారు. కేఎల్ రాహుల్ ప్రెజెన్స్ కెప్టెన్సీకి ఎక్స్ట్రా సపోర్ట్. ఇప్పుడు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కి వెళ్దాం. కేఎల్ రాహుల్, ఈ పేరు వింటే ఒపీనియన్స్ ఎక్స్ట్రీమ్. కొంతమంది స్లో అంటారు, కొంతమంది క్లాసీ అంటారు. కానీ డీసీకి రాహుల్ అవసరం, ఎందుకంటే అతను ఇన్నింగ్స్ ని కంట్రోల్ చేస్తాడు. కొలాప్స్ వచ్చినప్పుడు యాంకర్ లా మారుతాడు, చేస్ క్లియర్ ఉన్నప్పుడు యాక్సిలరేటర్ లా మారుతాడు. పృథ్వీ షా డీసీ వైల్డ్ కార్డ్ ప్లేయర్. ఫామ్ వస్తే అన్స్టాపబుల్, ఫామ్ లేకపోతే రిస్కీ. ట్రిస్టన్ స్టబ్స్ మోడర్న్ టీ20 బ్యాటర్. పేస్, స్పిన్, ప్రెజర్, ఫియర్ అస్సలే లేదు. డేవిడ్ మిల్లర్ ఎక్స్పీరియన్స్, డీసీ ఫినిషింగ్ కి గూడు లాంటిది. బిగ్ మ్యాచ్ మెంటాలిటీ. అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ యూత్ ఇంజెక్షన్, ఫియర్లెస్ మైండ్ సెట్. ఇక బ్యాటింగ్ స్ట్రెంగ్త్ డీసీకి ఉంది, కానీ కన్సిస్టెన్సీ మాత్రం క్వశ్చన్ మార్క్. ఇక ఆల్రౌండ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడితే అక్షర్ పటేల్ ప్లస్ నితీష్ రాణా డీసీకి కోర్ ప్లేయర్స్. అక్షర్ పవర్ ప్లే, స్పిన్, మిడిల్ ఓవర్స్ కంట్రోల్, లోయర్ ఆర్డింగ్ హిట్టింగ్. నితీష్ రాణా లెఫ్ట్ రైట్ ఫ్లెక్సిబిలిటీ. డీసీ బ్యాటింగ్ డీప్, కానీ సమ్ టైమ్స్ డైరెక్షన్ లెస్. ఇప్పుడు బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ డీసీ యాక్చువల్లీ డేంజరస్. కుల్దీప్ యాదవ్ డీసీకి ట్రంప్ కార్డ్ లాంటి వాడు. మిడిల్ ఓవర్స్ లో డామినేషన్ చేస్తారు. మిచెల్ స్టార్క్ నేమ్ అలోన్ ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. న్యూ బాల్ ప్లస్ డెత్ ఓవర్ స్ట్రీట్. టి నటరాజన్ యార్కర్స్ తో ప్లేయర్స్ ని భయపెడతాడు. ముఖేష్ కుమార్ స్వింగ్ తో ప్లేయర్స్ ని వణికిస్తాడు. ఇక పేస్ లో బ్యాకప్ ప్లేయర్స్ లాంటి లుంగి ఎంగిడి, కైల్ జెమిసన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఇక డీసీకి బౌలింగ్ యూనిట్ అనేది బిగ్గెస్ట్ పాజిటివ్. మ్యాచ్ క్లోజ్ అయితే డీసీ బౌలింగ్ గివింగ్ ఏ ఛాన్స్. ఇప్పుడు డీసీ యొక్క వీక్నెసెస్ గురించి మాట్లాడుకుందాం. డీసీ పెద్ద వీక్నెస్ ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీ. కొన్నిసార్లు అటాకింగ్ టీమ్ లా ఉంటారు, మరికొన్నిసార్లు డిఫెన్సివ్ టీమ్ లా ఉంటారు, కానీ కొన్నిసార్లు ఇలా ఉండరు. బ్యాటింగ్ ఆర్డర్ అనేది మారుతూ ఉంటుంది. ఇక డీసీకి ఉన్న ఇంకొక కన్సర్న్ ఏంటంటే చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటర్స్ ఉండడం. సో మీ ఒపీనియన్ ఏంటి? డీసీ ఐపీఎల్ 2026లో ట్రాఫీ గెలుస్తుందా, కనీసం ప్లే ఆఫ్స్ కన్నా చేరుతుందా అంటారా? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.